హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్ టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండేటువంటి బెండకాయ ఫ్రై అయితే చేసుకుందాం. మనమైతే ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు జీలకర్ర వేసి అందులో కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఈ కరివేపాకు అయితే మన చెట్టుదే, అందుకే ఫ్రెష్గా ఉంది. ఇవి కొంచెం వేడయ్యాక కొన్ని ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బెండకాయ సన్నగా కట్ చేసుకున్నటువంటి బెండకాయ పీసెస్ అయితే వేసుకోవాలి. ఈ బెండకాయలు అయితే కొంచెం ముందుగానే మంచిగా నీట్గా వాష్ చేసుకొని కడిగి ఆరబెట్టుకోవాలి కొంచెం, లేదంటే జిగురు ఎక్కువగా వస్తుంది. ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. తుడిచి ఒక క్లాత్ అయితే తుడిచి ఆరబెడితే జిగురు కొంచెం తక్కువ వస్తుంది. ఇవి కొంచెం ఫ్రై అయ్యాకైతే ఇప్పుడు మీకు చిట్కా చెప్తాను. ఇది చూసారా జిగురు అయితే ఎట్లా వచ్చిందో, ఫుల్గా జిగురు అయితే వచ్చింది. ఈ జిగురంతా పోవడానికైతే ఇప్పుడు కొంచెం మినప్పప్పు వేసామంటే జిగురంతా పోతుంది. నేనైతే మినప్పప్పు వేస్తున్నాను ఇప్పుడైతే. ఇదిగోండి, మన క్వాంటిటీని బట్టి ఎంత చేస్తున్నామో దానికి కొంచెం ఒక త్రీ స్పూన్స్ అలా మినప్పప్పు వేసామంటే జిగురు అస్సలు రాదు. చూసారా ఇప్పుడైతే జిగురు ఎట్లా ఉందో. ఇంకో మినప్పప్పు వేసి ఒక 5 మినిట్స్ కలుపుకుంటే జిగురు అంతా అయితే పోతుంది. మీకు తర్వాత చూపిస్తాను. చూసారా ఇప్పుడైతే అంత జిగురు లేదు. ఇంకోటి కూడా చేయొచ్చండి. నిమ్మకాయ ఉంటుంది కదా, అది ఒక హాఫ్కి అలా కట్ చేసి నిమ్మరసం పిండామంటే ఇంకా అస్సలు ఉండదు, బాగా డ్రైగా వస్తుంది బెండకాయ అయితే. ఇవైతే చిట్కా. మరి ఈ చిట్కా మీకు తెలుసా లేదా? తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మీకు ఎంతమందికి తెలుసో. ఇవి బెండకాయలో మినపప్పు వేసుకోవడం, ఇంకా నిమ్మకాయ వేసుకోవడం, ఇవి ఇప్పుడైతే చూసారా జిగురు అంతా పోయింది. మనం ఇప్పుడు కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసుకోవాలి. మన క్వాంటిటీని బట్టి ఎంత కావాలో వేసుకోవాలి. అందుకే నేను ఎంత ఏంటి చెప్పట్లేదు, అది మీ ఇష్టం. ఇలా చేస్తే బెండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇది వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని బెండకాయ ఫ్రై వేసుకొని పప్పు లేదా సాంబార్ వేసుకొని తింటుంటే అసలు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇందులోకి అయితే మనం కొబ్బరి పొడి, నేను ఆల్రెడీ కొబ్బరి పొడి అయితే చేసి పెట్టుకున్నాను. కొబ్బరి కారం అంటారు కదా, ఎండుమిర్చి, కొబ్బరి, తెల్ల వెల్లుల్లి, ఇవి అయితే వేసి కొబ్బరి కారం అయితే చేసి పెట్టుకున్నాను. ఇది వేస్తే ఫ్రైలోకి ఏ ఫ్రై చేసుకున్నా ఈ కారం వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం అయితే కారం వేసుకొని మనకి ఎంత కావాలి అంత కారం వేసి కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఫ్రై అయింది బాగా. ఇలా తింటే చాలా టేస్టీ ఉంటుంది. ఇలా మీరు ఒక్కసారైనా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంటుంది. నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే, ఈ వీడియో అయితే మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.